ఒకవేళ ఇంద్రజ గారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే ఆమె ఇంట్లో ఏం జరగబోతుందో ఒక డాన్స్ రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఆల్ ఉమెన్స్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. హలో షీలా, అయిందా నీ పని? ఇంకా లేదే, ఇంద్రజ మేడం ఇల్లు శుభ్రం చేస్తున్నా. ఏందో మగవాళ్ళ ఉమెన్స్ డే రోజు కూడా పని చేస్తానే ఉన్నాం. దానికెందుకే బాధపడుతున్నావు? మా ఇంద్రజ మేడం ఇంట్లో లేరే, అందరూ ఇక్కడికే వచ్చేయండి, పార్టీ చేసుకుందాం. మేడం వచ్చినట్టుందే. ఆడవాళ్ళు ఎక్కడున్నా అక్కడ మొత్తం శుభ్రంగా ఉండాలి, అందుకని చెప్పి ఇక్కడ అంతా చెత్త చెత్త చేస్తారు అంతా, అందుకే నీట్ చేసాం. పక్కనే ఆది గారు ఉన్నారు. ఇలాంటి ఊపు డాన్స్ ఆయన స్టెప్ వేస్తే ఎలా ఉంటది? ఇంతమంది బ్యూటీస్ ఉంటే కమాన్, ఇంతమంది ఓకే, బ్యూటీస్ అనేది కొంచెం తీసుకోండి పర్లేదు ఒక రోజుకి. స్పెషల్ ఎపిసోడ్ అన్న ఏంటన్నా ఇది? అన్న కొంచెం సపోర్ట్ చేయి. ఏంటిది మరీ అన్యాయంగా తొక్కేస్తున్నారు అందరినీ. ఈరోజు ఉమెన్స్ డే కాదు, అందరూ లేడీ గెటప్ లేరు. రోజు మేము తీసేసాం, వాళ్ళు ఇంకా తీయలేదు అంతే. ఉమెన్స్ డే మీకేనా? ఆ ఇద్దరు హీరోయిన్స్ కొండదాతారేమో.
ఎలాగో ఇక్కడ వచ్చారు కాబట్టి మీకు మా ఇంత ఎనర్జెటిక్ గా చేసిన మా లేడీస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ లో చాలా బాగా అనిపించింది, ఫైనల్ గానే కొంచెం సర్కస్ అయింది. కానీ ఈ రోజు ఈ సుకుమారుడు మా స్టేజ్ కి రావడం, మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రోహిణి ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను నేను ఈ రోజు కోసం. I too love you, my sister. అందరూ అలా రిజెక్ట్ చేస్తున్నారు సార్, ఏంటంటారు నాలో ప్రాబ్లం? రిజెక్ట్ చేస్తున్నారని ఎందుకు అలా అనుకుంటారు? మిమ్మల్ని సిస్టర్ గా యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకోండి. థ్యాంక్ యూ సిస్టర్. ఇంద్రజ గారు, మీకు రిలాక్సేషన్ ఇవ్వడానికి మా లేడీస్ అందరూ అంతా టేక్ కేర్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? ఇది మామూలు పూనకాల పర్ఫార్మెన్స్ కాదు, తేత్తడి పోచమ్మ గుడి పూనకాల పర్ఫార్మెన్స్. Who is the choreographer? శోభిత. శోభి పర్ఫార్మెన్స్ అయితే ఇలా చెయ్యాలి అని నీ చుట్టూన్న అందరి కొరియోగ్రాఫర్స్ చూసేలా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చావు. Shall we have the girls on stage, please? Superb girls, అద్దరగొట్టారు. రామ్ ప్రసాద్ గారు, మీరేమంటారు? పర్ఫార్మెన్స్ దేత్తడి ఎత్తడి చెత్తడి పచ్చడి బూడి చేస్తారు అంతే. అండ్ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఇంద్రజ గారి ఇంట్లో పని మనుషులు క్యాటర్లు చేశారు, డాన్స్ చేశారు అనిపించింది. కానీ ఇంద్రజ గారి ఇంట్లో పని మనిషి నేను ఒక్కదాన్ని, వీళ్ళందరినీ పిలుచుకున్నా డాన్స్ వేసుకోవడానికి. మరి వేయలేదే. నీకో విషయం తెలుసా? అసలు నిన్ను అడిగాడు. మేడం ఇంట్లో పని మనిషిని, ఆవిడ పని మనిషిలా చూడదు. ఎన్ని నగలు ఇచ్చిందో చూసావా? ఆవిడ మమ్మల్ని ఎంత గౌరవిస్తుందో తెలుసా? నటకుమారి గారు కొంచెం కూల్ గా ఉంటే ఇక్కడ ఫ్యాన్ వేస్తారు. అక్కని మిస్ చెయ్యేసారు అక్క. వాసంతి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ అంటే ఒక కళ అంటారు కదా, తెలుగు వాళ్ళకి చాలా మంచి కళగా అనిపించింది నాకు. ఎంత క్యూట్ గా చెప్పింది. ఎవర్రా మీ చెల్లె? నీ బొంద. థ్యాంక్ యూ నరేష్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అరే నరేష్ బామ్మర్ది. All right, once again thank you so much to everyone and thank you so much beautiful lady.